అయ్యారండి వందనాలండి. ఎంటర్ దూతున్నావు ఏంటి మ్యాటర్? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. దగ్గర సంబంధమేనా? కట్నం ఎంత తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? ఇంకా అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకోండి సిల్లీస్. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? రే పొద్దున నాకు చెర్రెత్తించుకో, నువ్వు వెళ్ళు. అది కాదు తమరు మాట అంటే. ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా. ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు, అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా పాలకొల్లు చెప్పట్టుకొస్తావు చెప్పరా. ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామ్మర్ది పెళ్లి. అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్ వచ్చేస్తావా? ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావుంటే వేస్తా గంతోనా అలా నిన్ను. వస్తున్నాను రా. ఏంటి రాత్రి వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అన్నవరం బయలుదేరేలేరా? ఎందుకు? మ్యాటర్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఏదో సీరియసే. దిగుబడి పెరగలేదు. ఏంట్రా టెన్షన్? వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అన్నవరం వెళ్ళిపోయారట, ఎందుకో తెలియదు. ఓ అదే, గన్నవరానికి బస్సు మిస్ అయ్యి అన్నవరం వెళ్ళిపోయి ఉంటారు. జోక్లా? మరి లేకపోతే ఏంట్రా, అన్నవరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీతో సహా దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటారు. నువ్వు కూడా వెళ్ళు. నేనా? దేనికి? దేనికా? దేవుడి ప్రసాదం బ్లాక్ లో అమ్ముకోవడానికి. లేకపోతే ఏంట్రా, వాళ్ళని ఒప్పించడమే కదా నీ లక్ష్యం. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుద్దా? వెళ్ళు, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. సామాన్లన్నీ వచ్చేసినాయా? అందరూ దిగారా? ఎరా నేను ఇక్కడ ఉన్నాను రా. ఎవరైనా ఈ ముడుపు జమ్ము అందుకోండి రా. అలాగే పడేయకుండా పట్టుకుంటావు కదా. అయ్యో దేవుడా. సమయానికి వచ్చి పట్టుకున్నావు బాబు. మీదే ఊరు నాయనా? నాది మీ ఊరే మామగారు. అలాగా? ఏంటబ్బాయి నువ్వు మా ఊరాడువా? ఎవరబ్బాయి ఏంటి? సుబ్బారావు గారు అబ్బాయి అండి. సుబ్బారావు అంటే దుబాయ్ సుబ్బారావా? ఆయనండి. మీరు మా నాన్న బాగా క్లోజ్ అండి. ఎప్పుడో ఒకసారి చూసానయ్యా. మంచిది, రండి రండి పైకి వెళ్దాం. రండి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? అన్నవరం మన కొట్టిన పిండి అండి. రండి రండి. రా రామా. లాడ్డమ్మ ముగ్గులు వెళ్తాను. ఈడేవడరా? ఆఫీసర్ ఏమో. సార్ ఏంటి అసలు మంచి మీద లేకుండా ఇల్లు? అన్నవరంలో ఇంతే సార్. మీకేంటి రూమ్ లా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. క్షణంలో వచ్చేస్తారు. మీరు ఉండండి. తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి. బాబు గారికి 10 రూమ్లు. బాబు గారు అంటే చంద్రబాబు గారా? వీరబాబు గారు మనమే. థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీ టికెట్లు. సాధించావా? సూపర్. సరోజా అత్తయ్య గారే రే. ఎక్కడ ఉంటుంది? ఈ ముసలితోటి ఓ చోట కుదిరిగా ఉండదు. అరే నువ్వు వెళ్ళి మైక్ తో అనౌన్స్ చేయండి. అక్కడ మైక్ ముందుకు మైల్ దూరం ఉంది. ఎలాగా తలో దిక్కెళ్ళి ఎత్తుకుతావా? అప్పుడు ఎతకాల్సిన మనుషులు 20 మంది అవుతారు. అన్నవరంలో అయ్యని మామూలే. మీరేం కంగారు పడకండి, క్షణంలో తీసుకొచ్చేస్తాను. మామా దీని పేరే సన్ డైల్. చూసారా? మీ గడియారంలో టైంకి ఈ సన్ డైల్ లో టైంకి కరెక్ట్ గా సరిపోయింది. మామా అబ్బాయి అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసి అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పు. చెప్పకపోతే పోరా. మీరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు టెన్షన్ పడుతున్నారు తెలుసా? ఎందుకు? మీరు తప్పేమోనని. నేను చిన్న పిల్లనా తప్పిపోవడానికి? ఈ అన్నవరంలో ఏ మూలకెళ్ళినా కళ్ళు మూసుకొని తిరిగి రాగలవా? పదండి. నడు. పదండి. అటెక్కడికి రా? సత్రానికి. అటు వెళ్తే నువ్వు వెళ్ళే సత్రానికి కాదు, పంపా నదిలో పడి అలా కొట్టుపోయి బంగాళాఖాతంలో తేల్తావు. రా, సత్రానికి నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయావే? అనేది ఇక్కడ వెళ్తాం. అనంతరం తింటూ బతికేస్తాను దానికి. ఏం బాబు నువ్వు కూడా మాతో వచ్చేచ్చు కదా, అందరం కలిసి వచ్చేట ఉండొచ్చు. మీరు పిలిస్తే నేను రానంటానా? వస్తానండి. నెలకోసారి అన్నవరం వచ్చి వెళ్తుంటానండి.
ఇప్పటికి అన్నంలో చాలా మార్పు వచ్చింది. బాగా డెవలప్ చేశారు. మళ్ళీ ఎక్కడికి పోతున్నా ముసల్దానా? గుండుకి టికెట్ల కోసం రా. గుండె ఎవరికే? మీ అందరికేరా. అందరూ వెళ్ళిపోయారా? రే చిన్న నువ్వేనా కొట్టించుకోరా. ఏరీనా వీరబాబు అమ్మా మీ నాన్న ఎక్కడ్రా? కనిపించట్లేదు. చెట్టు మీద గట్టు మీద ఉంటుంటాడు చూడు. జాగ్రత్త. అందమైన దేశము నా పొలము అందులో నా చక్కని ప్రదేశము నా సామిరంగ నా సామిరంగ. అడుగు రేడియోలో పాట పాడినట్టు. అమ్మ కంట్రోల్ చేయవే, ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోతున్నాను. రే ఏంట్రా మాటలు? ఆయన గొంతంటే ఏమనుకున్నావు? అసలు ఆయన రాగం ఎత్తుకుంటే 7 ఏళ్ల కనపడుతుంది. పొరపాటుని కదిపోయినమ్మా, పని చూసుకో. ఏమండి భోజనం వస్తున్నాం. ఏంటి బాబు ఇలాగొచ్చావు? నీకోసమే. అయ్య బాబోయ్, నన్ను పెళ్లి చేసేసుకుంటావా? పెళ్ళా? మా నాన్న ఒప్పుకుంటే ఓకే. ఏంటే చేసుకునేది? నా కొడుకులు ఎగ్గట్టాలంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి. ఏంటండి క్యారేజీలు తెత్తనని తక్కువగా చూస్తున్నారు? మాది చాలా పెద్దదే. పెద్దదా? ఆయ్ మా ఊర్లో మాది 10 ఎకరాలు మడిసెక్క. చెక్క ఆయ్ తొక్కేం కాదు. నా ఉద్దేశంలో పెద్దది అంటే ఆస్తి డబ్బు కాదే. అది ఎలా ఉండాలి అంటే మీరు తినండి. నువ్వు ఉండవే, వినరు కదా. పెద్ద పెద్ద మండువాలో గిట్టు మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే అల్లుడు గారు రండి, ఏమేం అల్లుడు గారు వచ్చారు, ఏమేం అల్లుడు గారు వచ్చారని గుమ్మంలోనే హడావిడి చేసే మామగారు. అయ్యో అల్లుడు గారు రండి, ఎండను పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్ళిచ్చే అత్తగారు. బావగారు బాగున్నారా? ఇదిగోండి టవల, కాళ్ళు మీరు తుడుచుకుంటారా నన్ను తొడవమంటారా అని అల్లరి చేసే బావమరుదు. ఏంటి బావగారు అలా చిక్కిపోయారే? మా అక్క మీద బెంగే అని ప్రేమగా పలకరించే మరదళ్ళు. ఇక విస్తర ముందు కూర్చుంటే ఈ గుత్తి వంకాయ కూర మీకోసమే చేశాను అల్లుడు గారు అని కొసరి కొసరి వడ్డించే అత్తగారు. అందులో నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుందనే మామగారు. బావగారు ఉలవసారిలో గడ్డ పెరుగుపైన ఉన్న మేగడేసుకోండి అదుర్సు అని మొహమాట పెట్టేసే బావమరుదులు. పెళ్లి పేరంటాళ్ళలో అల్లుకుపోయే బంధువులు, కష్టం వస్తే కన్నీళ్ల పలకరింపులు, ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ కలుసున్నవే పెద్ద కుటుంబం అంటే. ఏమండి అది పెద్ద ఫ్యామిలీ అంటే. ఒరే వీరబాబు, అలాంటి ఫ్యామిలీకి నువ్వు అల్లుడిగా వెళ్ళాలరా. నానా ఓయ్ సినిమా ఇంటికి వెళ్తున్నా. ఈడికి అన్ని నా పోలికలే. ఇక ఫోన్ చేయండి. సరే. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? బాగా అయిపోయింది, మంది అయిపోయింది. ముసుగు కలుతుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు గెటప్ లేదు, బయట వర్షం అవుతుంది. 5 గంట అయింది. నువ్వు ఉండు, నేను చూద్దాను కదా. ఏంటి చూసేది? అమ్మని అమ్మ అప్పుడే ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును చూస్తారుండు. అవును నిజమే. నా కొడుకది గొడుగు గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచి మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు. ఇంకేం గుర్తులేవా? ఏంటో నేను అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యగారు నేను ఆగుతానండి. ఏరా మా మేనల్లుడు చిన్ను వస్తున్నాడు. అన్నవరంలోనే వాడి పెళ్లి. అన్నవరంలో పెళ్లి ఇంకా రాలేదా? ఈ పాటికే వచ్చేయాలి. విమానం ఆలస్యమైందేమో. విమానంలోనా? ఏంటాడు బాగా పరిచినాడా? హాయ్, కోట్లు సంపాదించాడు. అమెరికా నుంచి వస్తున్నాడు.
ఎలా ఉన్నావు మావయ్య? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. అన్నవరం ఏం మారలేదు మావయ్య. అవునల్లుడు, అదే సత్యనారాయణ స్వామి. అల్లుడు, ఇతనే పెళ్లి ఏర్పాట్లు చూసేది. పేరు భూ కైలాస్. నమస్కారం సార్. ఐఎమ్ చిన్ను. చిన్ను అంటే ఏజ్లో చిన్నవారు అనుకున్నా, సైజులోనా? సి సార్, దిస్ ఈజ్ మ్యారేజ్ మెను. నెంబర్ 1 దండల పెళ్లి. గుళ్ళో దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే. గులాబీ దండలు అయితే 5,000, చెంకీ దండలు అయితే 10,000. నెంబర్ 2 రింగుల పెళ్లి. రింగులు మార్చుకుంటే సరిపోతుంది. గోల్డ్ రింగ్ అయితే 20,000, డైమండ్ రింగ్ అయితే 50,000. రింగులో పెళ్లి బొంగులో పెళ్లి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 రోజుల పెళ్లి, అవిరెడ్డి పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి. చూసే వాళ్ళకా చేసుకునే వాళ్ళకా? ఇద్దరికి. 5 రోజుల పెళ్లి అంటే చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుతాయా? దానికి నువ్వు భయపడతావు ఎందుకు? ఆ సూట్ కేసులో వెళ్ళేది బట్టలు అనుకున్నావా? కాదు, కరెన్సీ కట్టలు. మావయ్య, అల్లుడు, మన వివాహానికి అందరి చుట్టాలను పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలను పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలు కూడా పిలిపించు. అంతమంది చుట్టాలంటే వెడ్డింగ్ కార్డ్ సరిపోలుడు. వెడ్డింగ్ కార్డ్స్ కాదయ్యా, టెక్నాలజీ యూజ్ చేసుకోండి. టీవీలో యాడ్స్ ఇవ్వండి, ఇంటర్నెట్ లో ఈమెయిల్స్ ఇవ్వండి. కొంచెం వాడండి. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని ఒకసారి చూడాలంటుంది. నో 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 ఛాన్స్. పెళ్లి కూతురు నన్ను చూడాలన్నా, నేను పెళ్లి కూతురు చూడాలన్నా పెళ్లి పీటల మీదే. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో, వంకాయ మీద బావా, కావాలని చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంకాయ పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా లాలీపాప్ చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్, ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావా మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, పొగ్గిపోతేమో చూడు. నాయమ్మా, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండపెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అరవే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటాననే కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తాను కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తాను కదే బాబా. ఏమి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరుగు పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరుగు పెడతా, కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు, అప్పు. అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరుగు పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. వదలబెట్రా, ఎడకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దా? చెప్పు తెగు. వదిలే, ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. పప్పులో రే సీనిగా ఎక్కడికి వెళ్తున్నారా? రే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా. ఓ సలగా ఎక్కడికి వెళ్తున్నారా? వీడు మారడు. పక్కనే కోడూరులో దుర్గాప్రసాద్ గారికి చేరించి రావాలి. ఆయన పైడేసి కూడా తప్పకరా బాబు. ఈ చీర ఆయనకి కాదు, వాళ్ళ అమ్మాయి వరలక్ష్మికి. ఈరోజే హాస్టల్ నుంచి వచ్చింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట. అదిరిపోయే చీర కావాలని 6 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే నేను కూడా వస్తాను. నడు వెళ్దాం. రే పెళ్ళికి వెళ్తూ సంఖలో కోతి ఎందుకురా?
అయితే నువ్వు ఆగిపోతావా? మరి అయ్యా టమాటాలు తొక్కే సావదొబ్బెత్తనరా బాబు. రే నువ్వు అక్కడ తెంగరేసాలు ఏమి వేయకూడదు మరి. రే అగా ఎక్కడికే పరిచయం చేయవా? తమరు పెద్ద పుట్టవన్ రాజు గారిని లోన తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. దూలగుండాకు దొడ్లోనే ఉండాలి, కొంపలోకి రాకూడదు. నేను అంత తీసుకెళ్ళరా. కొట్టినంటే స్టిక్కర్ అయిపోతాయి అదవా. ఇలా అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో ఇటు ఒకడు. నేను క్షేమంగా తిరిగి రావాలి దేవుడా. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, ఇందరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతర బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓరేరు బాబా, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే? నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు, అదే అందగతలు మామూలుగా తెగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. నువ్వు బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడిపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే వంకాయకే భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ పెచ్చడ కింద అయిపోతే నిన్ను అట్ల కాడ పెట్టి తీయాలిరా. వంకాయకే వంకాయకే. చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుతున్నావు. ఈ మధ్య కుర్ర వెధవులకి మిటమిట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయకి వంకాయకి. నాన్న లేడీస్ నాన్న, ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి వంకాయకి.
బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా, కష్టాలు మనుషులకేరా వస్తాయి, బాధపడకరా బావా. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. ఇంత చిన్న విషయానికి చచ్చిపోతామంట్రా. మొహం కడుక్కుంటాను రా. ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకరం కొరకుండానే ఎవరు కొంటలేదండి బాబా. నీ అబ్బా కొడతాడేంటి? పెద్దమ్మ ఆ వంకాయవా? తల్లి ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైందిరా? దీనికేదో అయ్యింది. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం అందం. ఒక్క మాటలో చెప్పాలంటే గుళ్ళో అమ్మోరురా అమ్మోరు. ఒరే ఆ అమ్మాయి అమ్మూరు అయితే వాళ్ళ బాబు పక్కనే కత్తట్టు తిరిగి పోతురాజురా. ఇంకా వాళ్ళ బాబాయ్ జాతరలో ఘనాచారి ఎప్పుడు ఫోన్కి వచ్చినట్టు ఊగిపోతానే ఉంటాడు. అసలు వాళ్ళ ఊరికి మనకి సంబంధాలు లేవు. ఈ రిస్క్ అవసరం అంటారా? మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదరా. బావా పేరు వరలక్ష్మి, సాటిగట్ల వరం. మొన్నటి దగ్గర సిటీలో చదువుకొని నిన్న మన నరసాపురం వైఆర్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ జాయిన్ అయింది. అయ్యి బాబాయ్ ఆల్రెడీ ముగ్గురు లైన్లో ఉన్నారు. తప్పు లేదు, ఫిగర్ అలాంటిది. అబ్బా అందం అలాంటిది. నువ్వు లైన్లో ఉన్నావు తెలిసి ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయిపోయారు. ఇక మూడో మనం బ్యాట్ చేసి జాతగా సెట్ చేసేద్దాం. ఇకపోతే పాప బీజెడ్సీ, తనదేమో కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్, సెకండ్ ఫ్లోర్లో సుశీల్ క్లాస్ రూమ్, బైపీసీ. అదెవరు? నాలో బావా. అవునా? నాలో గురించి మాత్రమే చెప్పు. ఉదయాన్నే 8:30 బయలుదేరుతుంది. 9 గంటలకు రేవు దగ్గర పంటెక్కుతుంది. 9:30 స్టాండ్లో బస్సు ఎక్కి టౌన్కి వెళ్తుంది. 10 గంటలకు కాలేజ్ బావా. ఇప్పుడు టైం ఎంత? 5 నిమిషాలు తగ్గుతుందా? 9ంటికి పంట వెళ్ళిపోతురు. ఇంట్లో అమ్మ బాబుకి చెప్పొచ్చావా? నువ్వు చెప్పు ఏమని. ఈరబాబు తోడుగా నువ్వు కూడా వచ్చావని. నేనెందుకురా? అమ్మాయి దగ్గర నా గురించి నువ్వే కదరా బిల్డప్లు ఇవ్వాలి. బిల్డప్ మరి దేవుడు బాబు తేడా వచ్చింది. నా బాడీ ఆపండి రా. ఇంగ్రేజ్ పరిగెట్లేంట్రా, నా వల్ల కాదు. ఎదకొచ్చి నీకు ఇట్లాగా దూకుడంటే 1 నిమిషం అయితే ఒడ్డుకొచ్చేది కదా. ఒడ్డుకొస్తుందా? వెళ్ళట్లేదా? మోకల్లో ఉంది రోజావే చిన్న రోజావే. భయం వేస్తుందిరా. నాకేట్లేదురా. అవును టైం బాగానే తిరుగుతుంది కదా? వాచ్లో టైం ఓకే, మన టైమే డౌట్. ఒరే బాబు వెళ్ళిపోదావు రారా బాబు. ఇప్పుడు నా వరలక్ష్మి వరద గోదావరిలో పుస్తకాలతో వస్తుందిరా. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో కూడా వస్తుంది. వరద వచ్చినప్పుడు బురద కూడా వస్తుంది, పట్టించుకోకూడదా? అవును తను వచ్చిన తర్వాత ఈ పువ్వులా పట్టుకుని ఇలా ఫోజ్ ఎత్తే ఎలా ఉంటుంది? లంకలో హనుమంతుడు సీతకి రింగ్ ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు చూడు వరం. నేను చెప్పనా, కరెంట్ పోల్ దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఉందిరా. అవునా? నీ ఒరే వరం ఏరా సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫోజ్ ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు సాలన్నాడు చీపుగా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజ్లో ఏమన్నారండి పెద్ద. బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఇది కాదు, దీనికి ముందు. ఇదా? అది కాదు, దానికి ముందు. అదే 2 కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అమ్మవరా? అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగరుడు ఇలా పెట్టేసాడేంటి?
ఉన్నాడా పోయాడా? వరం ఏంటి నాన్న? నీ పద్ధతి ఏమో నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. నాన్న ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొత్త జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టి పిడత మొహోడా, పంది దున్నపుత సన్నాసోడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పింగారు ఎదవా. నువ్వు చచ్చావు అనుకుని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా, నేను చెప్పేస్తాను నిన్ను. అడ్డగాడిదా, ఊరుకుక్క, గుండెడక్క, ఇంకా కాస్త తొక్క. 1 2 3 4 ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా. అమ్మ పని చేస్తుంది. ఏంటి వీడప్పుడే ఊరెళ్ళి వచ్చేసాడా? ఊరికా? నేను ఈ ఊళ్ళో ఉండగా నా కొడుకును ఊరికి పంపించద్దు, దమ్ము ఎవడకొందా? చెడుగుడు ఆడేస్తాను. ఆ మాట గట్టిగా అనండి, ముందు మిమ్మల్ని రైలు ఎక్కిస్తారు. వాళ్ళు నన్ను రైలు ఎక్కితే నేను ఈ మానంలో తిరిగి వచ్చేస్తారుగా. ఆగు. ఏంటండి ఇది? నేను పెడతానుగా. పక్కన బట్టలున్నాయి, ఆరబెట్టండి. లోపల అంట్లున్నాయి, తోమేయండి. ఒసై శుభలక్ష్మి, నీకేం పని లేదు, నువ్వు వెళ్ళవే. అయ్యగారు మ్యాట్నికి వెళ్ళొస్తానండి. ఒరే నానా, ఇరారా. ఓకే. పట్రా. పట్టరా పట్టు. ఐలస. ఓడిసి పట్టు. ఐలస. గట్టిగా పట్టు. ఐలస. పట్టు పట్టు. ఐలస. పట్టు. ఐలస. పట్టు. ఐలస. పట్టు. ఐలస. ఒక్క పని సరిగ్గా చేయరు కదా. ఒక కోతికి ఇంకో కోతి తోడు. మొహాలు కడుక్కుని భోజనానికి రండి. నీకిష్టమని మీగడ పెరుగుంచాను, తిను. ఏరా, ఈసారైనా పరీక్షల్లో పాస్ అవుతావా? భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అయితే ఎలాగమ్మా? పాస్ అవుతాడులేవే, దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశాం కదా. అరేంజ్మెంట్లా? ఏంటి కాపీలా? కాపీలా ఏంటి? కూపీలు లాగటం. పాస్ అవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసామండి, ప్యూర్లీ పర్సనల్. ఏంట్రా పేసేనా? చూసి నువ్వే చెప్పాలరా బాబా. ఏంట్రా దొబ్బేసావా? సచ్చినోడు, దొంగ సచ్చినోడు, ఏ పని సరిగ్గా చేయడు. ఏ అటకి స్నానం చేయండి, మీద నీళ్ళు అడతాయి. ఈ రోజు మా ఇంట్లో చేపల పులుసులు, 2 బొమ్మడాయిలు, 2 గొరకలు, 5-6 పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చేయండి రోయ్. అవునరా, నువ్వు దూకినప్పుడు చేతిలో కొట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా, సరిగ్గా చేపలు దొరికే టైంకి నీ గోచి తగిలిందిరా. కిందంతా ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు. అమ్మా, చేపలు ఎగిరిపోతాయి. ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేస్తాను రాయ్. పెట్టంత వేసానికి సెట్ అంత గోల. పిట్టంతా మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా, రా బయటికి. వచ్చేస్తాను రాయ్. రాహా, నిజంగా వచ్చేస్తాను రాయ్. రా చూద్దాం. ఏమే ఆడ వచ్చేసినా వచ్చేయగలరు, వెళ్ళిపోతాం పదవే. ఏంటి వెళ్ళేది, మ్యాటర్ ఏంటో మనకి తెలియాలి కదా. ఏంటి తెలుసది, రాయహే. ఏరా అప్పిగా, ఏంట్రా అటు ఇటు గోదావరిలో తెగేస్తున్నావు? ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మారుతాను. చా ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకని లైన్లో పెట్టాను కదా, ఓ పాలు చూసి వచ్చారు. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకం కింద మూస్తారు. నీకు కనకం నీ అబ్బా అమ్మట్లేదు కదా, నేనేంటో చూపిస్తాను రా. ఇక నేను వెళ్తానే, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం
ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిండో సరిపోలేదా? మళ్ళొచ్చా? ఏం రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు. కావాలా? నిజంగా పడేహాడంటావా? ఆడి మొఖం పడేహాడేమో. సత్తునాయాల. మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ. ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదే, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్మ ఉంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నారా?